అందరికీ నమస్కారం అండి. ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కొన్ని శతాబ్దాల క్రితం కూడా శ్రీరంగం శ్రీరంగనాథస్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడేవాడు. ఆయన తన కోసమే కాకుండా తన ఆరుగురి కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇయ్యమని పట్టుపట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకు ఈయనకు మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి. ప్రసాదమంతా నీకే ఇచ్చేస్తే ఇతర భక్తులకు ఏం పెట్టాలని ఆలయ అధికారులు గొడవ చేసేవారు. నా ఆరుగురు కొడుకులు బక్కజిక్కిపోయారు. ఆలయ ప్రసాదం గనక ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు. ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడికొచ్చి ఆ గలాట చూసి ఏం జరిగిందని వాకప్ చేశారు. ఆలయ అధికారులు ఆ పేదవాడిని చూపించి అధిక ప్రసాదం కొరకు ఆయన రోజు గలాటా చేస్తున్నాడని తెలియజేశారు. అప్పుడు రామానుజులు ఆ వైష్ణవుని చూసి, నాయనా, నువ్వు ఆలయంలో కొన్ని కైంకర్యాలు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని అడిగారు. అప్పుడు స్వామి, నా బక్కచిక్కిన కొడుకులను మీరే చూడండి. రోజంతా వారికి సేవలు చేయటంలోనే నాకు సరిపోతుంది. వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను అని బదులిచ్చాడు. పైగా నేను వేదాలను కానీ దివ్య ప్రబంధాలు కానీ నేర్చుకోలేదు. అందువలన ఆలయ సేవ కాలాలలో కూడా ఏ కైంకర్యం చేయలేను. నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఇంకేమీ రావు. నేనేం చేయగలను అని ఆ పెద్ద బ్రాహ్మణుడు చెప్పాడు. సరే, నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలను చెప్పమని రామానుజుల వారు అడగగా అతడెంతో ఇబ్బందిగా విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవతు ప్రభు భూతకృత్ భూతభృత్ నాకంతవరకే వచ్చు అని చెప్పాడా విష్ణువుడు. సరే, నీకు భూతాభృత్ అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు. ఇక నువ్వు ఇక్కడికి ఆహారార్థమే రావాల్సిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు. అప్పటి నుంచి ఆ వైష్ణవుడు మరలా కోవెల ప్రసాద వితరణ దగ్గర కనపడలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలాగిపోయాయి. అయితే ఇంకొక విచిత్రమైన సమస్య మొదలైంది. రోజు రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగలు దొంగతనం చేస్తున్నారేమోనని ఆలయ భద్రతను పెంచారు. అయినా సమర్పించిన ప్రసాదంలో మాయమైపోతున్నది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగలిస్తున్నాడేమో అని అనుమానం అందరిది. చివరకు రామానుజుల వారికి తెలియజేశారు. ఈ సమస్యను తెలియజేశారు. ఆ పేద బ్రాహ్మణుని పిలుచుకురమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. అతడెక్కడుంటున్నాడో ఎవరికీ తెలియలేదు. కొంతకాలం తర్వాత రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది దాడుతుండగా ఈ వైష్ణవుడు స్వామి స్వామి అని రామానుజులను బిగ్గరగా పిలుస్తూ వారిని సమర్పించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కన్నుల నుంచి దారగా కన్నీరు రాసాగింది. మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజు నాకు ప్రసాదం అందజేస్తున్నాడు అని చెప్పాడు. అందువలన నా పిల్లలు పౌష్టికాహారం తిని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుంచి ఇక్కడికి వచ్చేశాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజు నేను భూతభృతే నమః జపాన్ని చేస్తున్నాను. ఆ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరా పిల్లవాడు, ఏమిటా కదా అని అడగగా ఆ పిల్లవాడు తాను రామానుజదాసుడనని చెప్పాడా వైష్ణవుడు. ఇంతకు ఆ బాలుడు ఇంకెవరు? సాక్షాత్ శ్రీరంగనాథుడే. భూతభృత్ నామానికి అర్థము సమస్త జీవులను పోషించువాడు అని అర్థము. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.